హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముగ్గురు బలయ్యారు. మసాబ్ ట్యాంక్ లోని విద్యానగర్ కోటమ్మ బస్తీలో బీఈడీ కళాశాల గోడకూలి దిగువన ఉన్న ఇంటిపై పడింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చనిపోయారు. మృతుల్లో పార్వతి, ఆమె కోడలు లక్ష్మి, మనుమడు జనార్దన్ ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలిని సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు సందర్శించారు. అటు గోడ బలహీనంగా ఉన్న కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కళాశాల నిర్వాహకులతో గొడవకు దిగారు. కాలేజీ గోడ కట్టారు. గోడ కట్టి వెనక నుంచి లారీలు వచ్చి తొక్కొస్తూ వల్ల ఏమైందంటే అది ఆ గోడ వచ్చి గుడిసి మీద పడిపోయింది. జోబడి మీద పడిపోతే ఏమైంది, 4 మనుషులు చచ్చిపోయారు, 3 చచ్చిపోయారు. ఆల్రెడీ 2 హాస్పిటల్ ఉన్నారు. హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కూడా ఒక మనిషి ఉంటాడు లేదు చెప్తాడు, గ్యారెంటీ లేదు. అది కాలేజీ గోడకెళ్ళి వెనక పక్క మట్టి వేసి లారీతో వచ్చిన వల్ల ఈ గోడ పడిపోయి ఇట్లా ఇరిగిపోయింది. మీద భర్త కాలు ఇరిగిపోయింది, పిల్లడు తలకాయ పగిలిపోయిందండి. వాళ్ళ అత్తగారు కూడా ఉంది, అత్తగారు చెల్లి కొడుకు మొత్తం ముగ్గురు అక్కడే ఉండిపోయారండి. మేము పొద్దుట ఇంకా లేవలేదు. తలుపు కొడుతుంటే ఏంటి లేచి చూసితే గోడ పడిపోయింది, ఇల్లు పడిపోయింది, వాళ్ళు ముగ్గురు లేవట్లేదు అన్నారండి. ఆ తలుపు తీసి వచ్చేటప్పటికి ఇంక ఇదంతా పడిపోయిందండి. పొద్దుటి నుంచి తీస్తున్నారండి, ఇప్పుడు తీసారండి బయటికి. చాలా గరీబ్ వాళ్ళు, ఏ బదర్ నుంచి 6 దాకా అందరూ చాలా ఇళ్లున్నాయి. మాకు చాలా న్యాయం చేయాలి సార్. మొత్తం కాలేజీ గోడంతా తీసేయాలి. ఇది బీడీ కాలేజీలు రాత్రి వచ్చి అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. ప్రెషర్ ఎక్కువై, లోడ్ ఎక్కువై ఆ గోడలు ఈ చిన్న ఇండ్ల మీద పడి ఈ దుర్ఘటన జరిగింది. దీనికి చాలా మేము ఇప్పుడు కమిషనర్ గారు కానీ, అడిషనల్ కమిషనర్ కానీ, కలెక్టర్ గారితో మాట్లాడి ఆ బీడీ కాలేజ్ లోపల ఏం జరుగుతుంది ఇక్కడ తెలుస్తలేదు కనుక దానికి ఉన్న చుట్టుపక్కల చేసినటువంటి డంపింగ్ ఉష్కనంతా కూడా 40-50 ఇండ్లు ఇంకా ఉన్నాయి. దీని తక్షణమే ఆ పారి గోడ తీసి దూరం జరిపి ఈ గుడిసెల కానిగర కూడా జరపడానికి.